ఆశీర్వదించండి సార్. బాబా 99వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఈ కమిటీ వారు ఈ విధంగా మరి వేడుకలు నిర్వహిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నా. ఆయన శాంతి సామరస్యం కోసం, సమాజ సేవ కోసం ఏదైతే ఒక బాటను చూపించారో ఆ బాటలో నేటి వరకు మరి అనేక మంది భక్తులు అదే సేవాభావంతో మరి ప్రజలందరికీ కూడా అనేక మార్గాల ద్వారా సేవ చేస్తూ శాంతిని స్థాపిస్తూ మరి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీ అందరినీ కూడా ఈ కమిటీ వారిని కూడా అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద హాస్పిటల్లో నేటికి కూడా గత 10 సంవత్సరాలుగా సుమారు మరి అక్కడ అన్నదాన కార్యక్రమం కానీ అలాగే జిల్లా మొత్తం కూడా చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే మంచినీళ్ళు ఏదైనా అవసరమైనప్పుడు కానీ అలాగే అనంతపురం జిల్లా అంతా కూడా ఆయన మంచినీటి కోసం చేసిన కోట్లాది రూపాయల ఖర్చు నేటికి కూడా ప్రజలు మరువలేంది. మరి ఆయన బాటలోనే మనం అందరం కూడా ఏదైతే శాంతి సామరస్యం కోసం ప్రయాణిస్తూ సమాజానికి మంచి చేయాలి, సేవ చేసినప్పుడే ఆ భగవంతుడు మనం ఇచ్చేస్తారని చెప్పి ఏదైతే సత్యసాయిబాబా నమ్మి ఆయన మనం ఆరాధ్య దైవంగా చేసుకుని నేటికి కూడా సమాజం కోసం చేస్తున్న సేవలు అభినందన. మనం అదే మార్గంలో మరి మాట్లాడుతూ పాటిస్తూ రేపు రాబోయే రోజుల్లో మనం కూడా ప్రజల్ని సేవే మార్గంలోకి తీసుకెళ్తానికి మీ వంతు కార్యక్రమాలు కూడా మీరు ఎంతో విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పుట్టపర్తి సాయిబాబా వారి 99వ జన్మదినం సందర్భంగా ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నన్ను మా సహచర శాసనసభ్యుడు చంటి గారిని ఆహ్వానించినటువంటి ఈ యొక్క కమిటీ వారికి, ఎవరైతే స్వామివారి డివోటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ అన్ని వర్గాల వారికి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు అన్ని రంగాల్లో వెనుకబడిపోయినటువంటి ప్రాంతాల కోసం ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి సేవ ఈనాడు అనంతపురం జిల్లాకే ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సేవ చేశారు. అదేవిధంగా మన జిల్లాలో కూడా మెట్ట ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం కోసం కోట్లాది రూపాయల యొక్క డబ్బుని ఖర్చు పెట్టి వాళ్ళందరికీ కూడా ఒక మార్గాన్ని చూపించి ఎవరికైతే పీస్నెస్ లేదో వాళ్ళకి ఇప్పటికి కూడా ఆయన తెలుసుకుంటే పీస్నెస్ ఇచ్చే విధంగా మరి కృషి చేసినటువంటి ఆయనకి ఆ భగవంతుడు మరలా మరొక రూపంలో పుట్టి మనందరికీ అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.